హలో ఫ్రెండ్స్, అవికా వెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. మన వీడియోస్ చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు దోస్తులు. వింటున్నారు కదూ, చిన్న పిల్లల కొరకు మాత్రం కాదు. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 206తో మీ ముందుకొచ్చేసాము. మరి పార్ట్ 206లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారంట? శరత్ సార్ ఏంటి, ఎన్నిసార్లు చెప్పాను నీకు సురేష్ అని పిలవమని? నేను అలా పిలవలేను సార్, మీరు నాకు సార్ అంతే. ఏంటి, లోన్ అప్లై చేసావా? ఈఎంఐ? అవును సార్, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, అందుకే లోన్ అప్లై చేసుకున్నాను. ఇంత లోన్ తీస్తే ఈఎంఐ చాలా ఉంటుంది. ఇల్లే కదా, ఎక్కడైనా చూసావా? అనుకుంటున్నాను సార్. ఇల్లుకి నేను హెల్ప్ చేస్తాను. లోన్ వద్దు ఏమొద్దు, మన ఊర్లోనే తీసుకో, చాలానే ఉన్నాయి. లేకపోతే ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టిద్దాం. లేదు సార్, నేను లోన్ ఖచ్చితంగా తీసుకుంటాను. మీ దగ్గర నుంచి ఇంకా నేను హెల్ప్ తీసుకోలేను. అలా అనుకోకు శరత్, బంటికి సొంత అన్నయ్యవి నువ్వు, ఆ మాత్రం చేయలేనా? బంటియే చేస్తున్నాడు అనుకో. అంతంత ఈఎంఐ తీస్తే శాలరీ చాలా తక్కువ వస్తుంది. ఇల్లుని ఎలా చూసుకుంటావు? నువ్వు ఇంకేం ఆలోచించకు, నేను ఇస్తాను. లేదు సార్, సొంత ఇల్లు మా మమ్మీ డాడీ డ్రీమ్. వాళ్ళకి నా కష్టార్జితంతోనే కొనివ్వాలి. మమ్మీ డాడీ మా దగ్గరకు వచ్చేసారు. డాడీ మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. తను ఒక గవర్నమెంట్ టీచర్. తన లైఫ్ అంతా మా కోసమే. సొంత ఇల్లు ఉండాలని వాళ్ళకు ఒక కోరిక ఉండేది, దాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను సార్. మీ దగ్గర నుంచి ఆ సహాయం తీసుకోలేను. థ్యాంక్ యూ సార్. ఈఎంఐ ఎలా మేనేజ్ చేస్తావు? నాకు అలవాటే సార్, ఎంతలో ఉంటే అంతలో బ్రతుకుతాం. కానీ ఇప్పుడు మీ ఇంట్లో చిన్న బాబు కూడా ఉన్నాడు. మీరు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ మనం పుట్టే పిల్లలకి అన్నీ ఇవ్వాలి. మనకు పుట్టారు కాబట్టి వాళ్ళని కూడా అడ్జస్ట్ అవ్వాలని చెప్పొద్దు, ముఖ్యంగా చదువు విషయంలో. చదువు విషయంలో నేను అస్సలు రాజీ పడను సార్. అవునవును, బంటిని చూశానుగా. నేను ఇలా అంటున్నానని ఏం అనుకోకు శరత్. లేదు సార్, మీరు నా గురించి ఆలోచించుతున్నారు కదా. మీ డాడీకి పెన్షన్ కూడా వస్తుంది కదూ? అవును సార్, రిటైర్డ్ టీచర్. మాకు ఓకే సార్, ఈ ఇబ్బంది అయితే ఏమవ్వదు. ఓకే, మరి ఇల్లు చూడమంటావా? ఇల్లు కూడా అక్కడే తీసుకుంటాం సార్. ఎందుకు శరత్, ఇక్కడే తీసుకోవచ్చుగా, నీకు రోజు అప్ అండ్ డౌన్ కష్టం అవ్వట్లేదా? లేదు సార్, మాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. మాకు కలిసి వచ్చిన ఇల్లు అది. ఏది, ఇప్పుడు ఉంటున్న ఇల్లా? అవును సార్. ఓకే, మరి ఓనర్స్ అమ్ముతానన్నారా? ఏదైనా కాంప్లికేషన్ ఉంటే నాకు చెప్పు, నేను తెలిసిన వాళ్ళతో పని చేపిస్తాను. అలాగే సార్, చాలా అంటే చాలా థ్యాంక్స్. నీకేదైనా డబ్బు విషయంలో ఏదైనా అవసరం పడితే అస్సలు ఆలోచించకు ప్లీజ్. నేనున్నానని మర్చిపోకు శరత్. అలాగే సార్, నేను కష్టపడి పనిచేస్తాను సార్. నా ఇన్కమ్ని ఇంకా పెంచుకుంటాను. వెరీ గుడ్ శరత్, దట్స్ అ నైస్ ఐడియా. బంటిని కూడా ఆఫీస్కి రమ్మన్నాను. తెలుసు సార్. ఒకసారి అయితే ట్రై చెయ్యి, మన ఊర్లో ఏదైనా ఇల్లు. సరిత ఒప్పుకోదు సార్. ఏ, సరితక్క ఒప్పుకోదా? తన క్లోజ్ ఫ్రెండ్ రాణి అక్కడే ఉంది కదా, తను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. అమ్మాయిలు ఇలా ఫ్రెండ్షిప్ అంటే గ్రేట్. మనం అబ్బాయిల్లో చూస్తాం కదా ఇలాంటి ఫ్రెండ్షిప్. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు సార్, వాళ్ళు చిన్నతనంలోనే స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదంటే, రాణి తన కొడుకునే ఇచ్చేసింది. ఏ తల్లి చేయలేదు అలా. సరిత కోసం ఇలా చేసింది. ఏంటి శరత్? ఏం లేదు సార్, థ్యాంక్ యూ. వెళ్ళొచ్చా? ఓకే, యూ కెన్ గో. శరత్, ఇప్పుడు వచ్చావేంటి నువ్వు? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటది? అమ్మ ఎక్కడా? అమ్మా, అమ్మా. అత్తయ్య, ఏమైంది? అరే, నువ్వు ఇప్పుడు వచ్చినవేంద్ర ఆఫీస్కి వెళ్ళి? మనకేందో గుడ్ న్యూస్ చెప్పుదామని వచ్చిందట అత్తమ్మ. ఏందంటే చెప్తలేడు. ఏంద్రా? డాడీడే. డాడీ ఇప్పుడే బయటకు పోయిండు, ఉంటాడా ఇంట్లో? ఏందో చెప్పు. మన కన్నయ్యేడి?
వాడు వండుకున్నాడ్రా. ఇప్పుడు నువ్వు చెప్పిన ముచ్చట అడింటాడేంది చెప్పు మాకు. అంతా మన కన్నయ్య వచ్చిన వేళ విశేషం. మరి మన చిన్ని కృష్ణయ్యరా? ఈ ఇల్లు కొంటున్నానే, ఫిక్స్ అయినా. ఇల్లు కొంటున్నవారా? ఈ ఇల్లు ఇంత పెద్ద ఇల్లు? అవునమ్మా, సరిత నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ ఇల్లు కొందామని. ఈ ఇల్లు కొన్నాక మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకురావాలని మా కల. సొంతింటి కలరా? ఎవరికి ఉండదు చెప్పు, కానీ ఎట్లారా? ఇప్పుడు శరత్కి పెద్ద జీతం కదా అత్తమ్మ, మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఈఎంఐ లోన్ తీసుకుంటున్నాడు అత్తమ్మ. లోన్ తీసుకుంటున్నవారా? తీసుకోరా, మంచిదే. లేకపోతే వట్టి వట్టిగా గిన్ని లక్షలు మనం ఏం నుంచి కడతాం చెప్పు. ఎంత అన్నాడ్రా ఇల్లు? రాజుతోటి మాట్లాడినావా? రాజుకు తెలుసట, రాని చెప్తా అన్నది. మాట్లాడినామే, ఇద్దరం పోయి కలిసి వచ్చినాం. 60 లక్షలు అన్నాడు, లాస్ట్కు 50 లక్షలకు వచ్చిండు. 10 లక్షలు దించిండా? మనం అప్పుడు అడుగుతానైతే 65 లక్షలు అన్నాడు. ఇంకా రాజు ఊకుంటాడా? 50కి రూపాయి ఇచ్చేది లేదన్నాడు. ఇక రిజిస్ట్రేషన్కి వాటికి వీటికి 2-3 లక్షలు అవుతాయి. అయితేరా మరి గిల్లంటే మాటలా? ఇంత మంచి ఇల్లు 50 లక్షలంటే నయమేరా. 3 బెడ్రూమ్లు ఉన్నాయి, మళ్ళా కొత్తగా మంచిగా నీట్గా ఉన్నది. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి మేమే వచ్చినాం అత్తమ్మ, మేమే పాలు వంగించుకొని ఉన్నాం. అసలు ఓనర్లే రాలేరు. అవునారా? ఓనర్లు రాకముందే వచ్చేసిండా మీరు? నా కోడలు కుడికాలు పెట్టి అడుగు పెట్టింది ఇంట్లో, కథం ఇల్లు మనకే అయిందిగా. నేను కూడా అడుగు పెట్టినే అమ్మ, నువ్వు కూడా వచ్చినావు, మర్చిపోయినావా? అసలు ఇది గంత కొత్తిల్లు నాకు తెలియనే తెలియదురా. ఏదో అట్లా ఆగమాగం వచ్చినాం పోయినాం. లీవ్ పెట్టినావా లేదారా? అల్లిగా తెలిసిన వాళ్ళు ఉద్యోగం ఇచ్చిందని ఇట్లా మధ్య మధ్యలో ఊకే రావద్దురా. డాడీకి తెలుస్తానైతే తిడతాడు, డిసిప్లిన్ ఇంపార్టెంట్ అంటాడు. లేదు మమ్మీ, చెప్పే వచ్చిన, లీవ్లో అవసరం లేదు మనకి, ఇష్టం. అదేరా, దాన్నే అడ్వాంటేజ్గా తీసుకోవద్దు మనం. మన పర్ఫెక్షన్లో మనం ఉండాలి. వాళ్ళు ఇచ్చిండు కదా అని ఇష్టం ఉన్నట్టు వాడుకోవద్దు. ఎంత అవసరం ఉన్నా ఎప్పుడు రాడత్తమ్మా. ఇగో ఇది ఇంపార్టెంట్ కాబట్టి వచ్చినట్టున్నాడు. మా సార్ అయితే అక్కడనే తీసుకోమన్నాడు ఇల్లు. నేను చూసి పెడతా, ఇక్కడనే తీసుకో అన్నాడే. సురేషా? ఆ, రోజు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, ఆడనే తీసుకుంటే అయిపోతుంది కదా అంటున్నాడు. మరి అది కరెక్టే కదరా. కానీ ఇల్లు మనకు మస్తు కలిసి వచ్చిందమ్మా. సరితకు నాకు ఇల్లు అంటే మస్తు ఇష్టం. మళ్ళా రాని నిడిచిపెట్టి నేను దూరం పోలేనత్తమ్మా. ఇక్కడుంటే రోజుకు ఒకసారన్నా మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఏంది, రోజుకు 100 సార్లు మాట్లాడతారు. సరే సరే, మనం ఎల్లకాలం ఉండేదాయే ఇల్లంటే. మనకు నచ్చిందే తీసుకోవాలి, ఎక్కడెక్కడో తీసుకొని కాంప్రమైజ్ అవడేందుకు. మా సార్ ఎంత మంచోడు అనుకున్నావే. ఏమన్నారా? నువ్వు లోన్లు తీసుకుంటే ఈఎంఐ బాగా అవుతుంది, నీకు వచ్చే శాలరీ కొంచెమే అవుతుంది, కొడుకు కూడా పుట్టిండు, ఎట్లుంటారు, నేను కడతా అంటున్నాడు. ఓపా చిత్రం పాడుగాను. ఏం కడతాడట్రా? ఇల్లుకి డబ్బులు ఇస్తా అంటున్నాడే. ఇల్లుకు డబ్బులు ఇస్తాడా? ఏంద్రా, ఏమన్నా మోసం చేస్తలేడు కదా నిన్ను? అమ్మా, చెప్పినా కదనే, బంటి ఎఫెక్ట్ ఇదంతా. అయినా మనకెందుకు అంత హెల్ప్ చేయాలనుకుంటారా? వాళ్ళు గట్లనే ఆలోచిస్తారు అత్తమ్మ, మస్తు మంచోళ్ళు. మీరు బంటి విషయంలో కూడా అసలు ఏం బాధపడడం అవసరం లేదు. పెద్ద కంపెనీయే పెట్టించిండే బంటితోటి, వాడు చూడు ఇప్పుడు పోయినాక ఎట్లయితాడో. నిజంగా మన బంటిగా అదృష్టం రా. బంటిగా నా అదృష్టం ఏందే, మన అదృష్టం కూడా. నిజమేరా. నేను అద్దంటే అద్దన్నా, వాళ్ళు ఇప్పటికే మనకు మస్తు చేసిండ్రే. మరి ఇల్లుకు పైసలు ఇస్తా ఇల్లు కొనిస్తా అంటే ఎట్లుంటుందండి? ఛీ, అట్లా చేయొద్దు. చెప్తినుడే లేదు. నువ్వు ఈఎంఐల గురించి ఏం ఆలోచించకరా. ఈఎంఐ కట్టు, నాన్నకు రాదా జీతం? మస్తు సరిపోతుంది మనకు. నానేమంటాడోనే? నానేమనుడేంది, ఏం చేసుకుంటాడు జీతం? నాన్న గట్ల ఏమనుకోడ్రా. నువ్వు ఇల్లు కొనుడే ఎక్కువ. ఒక్క నువ్వేం నుంచి అవుతుంది నీతోటి? చిన్న చిన్న ఉద్యోగాలు ఏమన్నాయి, మనమేమన్నా పెద్ద బిజినెస్లమా, డాక్టర్లా? ఇప్పటి నుంచి ఇంటి ఖర్చు అంతా నాన్ననే చూసుకుంటాడ్రా. అట్లా చెయ్యొద్దే అమ్మా, జమ చేసుకోవాలి. రేపు ఎట్లుంటుందో ఏమో, ఆరోగ్యాలకి ఏమన్నా కావచ్చు. అవన్నీ డాడీ చూసుకుంటాడ్రా, నీకెందుకు? డాడీ గట్ల మొత్తం ఖర్చులు కూడా పెట్టాడు, ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తాడు. మీ ఇద్దరికి జాగాలు కొనాలని సేవింగ్స్ చేస్తాడు ఎప్పటి నుంచో. అవునావే? మరి ఏం చేసుకుంటాం అనుకున్నావురా జీతం అంతా? మేమన్నా తాగుతామా, తందనాలు ఆడతామా? ఏదో ఇంత తింటాం బుకెడంతా, దానికి ఏ పాట ఆడతాయిరా? నువ్వు ఇక ఈఎంఐ గురించి ఏం ఆలోచించకరా. వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఇస్తా అంటే కూడా తీసుకోకు, మంచిగా ఉండదు. అస్సలు తీసుకొనే, నేనెట్లా తీసుకుంటానే?
పాపం వాళ్ళది మంచి హృదయం కాబట్టి అట్లా అంటారు. ఆగో డాడీ వచ్చిండ్రా. అగో ఎవరు లేరు కానేడా, ఎవరు వచ్చిండ్రు? నిన్నే కూసోమంటున్నా. నన్న రాగానే గింత మర్యాద ఇస్తానవేందే నాకు? సాల్తీగా కూసో, జోకులు బాగానే అవుతున్నాయి. అగో ఏంద్రా, ఏమైతుంది మీ అమ్మకు? కూర్చో డాడీ, నీతోటి మాట్లాడాలి. సరిత నువ్వు కూడా కూసో, బాసేపు అని నిల్చోబట్టి. మమ్మీ చెప్పే. మన కొడుకు ఇల్లు కొందాం అనుకుంటున్నాడండి. ఇల్లు కొందాం అనుకుంటున్నావారా? వెరీ గుడ్. మరి ఏం ప్లాన్ వేసినవరా? ఈఎంఐ తీసుకుందాం అనుకుంటున్నా డాడీ. డౌన్ పేమెంట్కి కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. ఇల్లు ఎక్కడ తీసుకుందాం అనుకుంటున్నావు? ఏమన్నా చూసినావా? ఇదే ఇల్లు డాడీ. ఈ ఇల్లు అంటే మాకు మస్తు ఇష్టం. ఓనర్ కూడా అమ్ముతా అన్నాడు. అసలు ఇల్లు కట్టినప్పటి నుంచి మనమే ఉంటున్నాం ఇక్కడ. రాజుకు తెలిసిన వాళ్ళేనట. మాట్లాడిన 65 లక్షలు అన్నాడు ఫస్ట్. 50కి దిగిండు. ట్రిపుల్ బెడ్రూమ్, ఇంత మంచి ఏరియా, 50 లక్షలు అంటే నయమే. గంత చీప్గా ఎట్లా ఇచ్చిండ్రా మరి? అన్నీ చూసుకున్నావా? మోసాలు గీసాలు అదేం లేదు డాడీ. ఆయన బిల్డరే, కట్టుకుంటా అమ్ముతాడు. ఇది వాళ్ళ కోసమే కట్టుకున్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటలేరు. ఇప్పుడు ఇక హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిండు, అందుకే అమ్ముతున్నాడు. ఒక మరి మనకు మంచిదే కదరా, బాగానే లాభం. 50 లక్షలు అంటే అన్నీ కరెక్ట్ ఉంటే వెంటనే తీసేసుకుందాం. ఇక ఈఎంఐలు అవి ఇవి ఎట్లా అని ఆలోచిస్తున్నాడండి. నేను చెప్పిన డాడీకి జీతం వస్తుంది కదా, ఇంటి ఖర్చు అంతా డాడీ చూసుకుంటాడని చెప్పిన. అవునరా, నువ్వు గంతగానం ఏం భయపడకు, నేను లేనా? అయినా ఈఎంఐ అంతగానం దియకు. ఎందుకు డాడీ? ఇక డౌన్ పేమెంట్ కట్టినాక నాకు వేరే లేదు ఆప్షన్. నా దగ్గర ఒక 15 లక్షలు ఉన్నాయిరా, అవి ఓన్గా ఈఎంఐ దియు. 15 లక్షలు జమ చేసినావా డాడీ? అసలైతే మీ ఇద్దరి పేరు మీద చెరొక జాగా కొంటా అని జమ చేసినారా. ఒక జాగా చూసినా మంచిది, అది ఇక బండి గాని పేరు మీదనే మంచిగా ఉందంటే వాని పేరు మీద కొన్నా. ఇప్పుడు నీకు జమ చేస్తున్నా. ఇక నువ్వు ఎట్లాగో ఇల్లు కొంటున్నావు కదరా, దీంట్లోనే పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఇట్లనే బతుకుంటే మనవాళ్ళకు మనవరాళ్ళకు మెల్లమెల్ల జమ చేసుకుంటే ఏదో ఒకటి కొంటా. ఉండని డాడీ, ఆ 15 లక్షలు అట్లనే ఉండని ఉంది. రేపు ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, వాటికి యూజ్ అవుతాయి. నేను అంత పిసోన్ లెక్క కనబడుతున్నానారా? వాటికి వేరే ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి, అన్నున్నాయి. నీకు చెప్తున్నా కదరా, 15 లక్షలు నీకు ఇస్తా గంతే. నువ్వు ఇక మిగిలినవి చూసుకో. మా నాన్న ఇచ్చిన జాగా అమ్మెత్తా అంటే కదండి, అది అమ్ములేదు చేసులేదు, అది ఏమన్నా పాడైంది, అమ్మి పారేసప్పుడేక. ఇక మరి ఇద్దరు కొడుకులను అడగద్దావే, అడగందే అమ్మమంటావా? ఇప్పుడు ఇల్లు కోసమే కదా. వీడేమన్నాడు, బంటిగా అని అడుగుతావా? అడగాల కదనే మరి, ఆడు కూడా పెద్దగా అయిండు. ఆడే మనకిచ్చేటట్టున్నాడు, మనం వానికిచ్చుడు కాదు. అయ్యో, ఉద్యోగంలో జాయిన్ అన్నా కానీ ఫస్ట్ జీతమన్నా రాని. ఏమనుకుంటాను, పెద్ద కంపెనీ ఉన్నదానికి. పెద్ద కంపెనీ ఉన్నదే, నువ్వే పెట్టించినావా? అమ్మా, మెల్లగా టైం చూసి చెప్పుదామే. ఇప్పుడు గెలుక్కున్నాడు అవసరమా? చప్పుడేకుండు. నేనే పెట్టించిన. నా కొడుకులు ఇద్దరు మస్తు అదృష్టవంతులు. కాదని ఎవరన్నారే? నువ్వు కూడా అదృష్టవంతురాలువే కాదా? నేను అదృష్టవంతురాల్ని. నా కొడుకులకు తల్లిని కాబట్టి అదృష్టవంతురాల్ని. నీకు భార్య ఏం కాదు. అంటేవే అన్నంటావు నువ్వు. మరి ఇప్పటి వరకు ఇల్లన్న కొన్నావా? నా కొడుకులు కొంటాండ్రు చూడు. మీకు తెలియదా అత్తమ్మ, అన్ని తెలిసే ఇక్కడికి వచ్చిండ్రు మీరు. దానికి అన్ని తెలుసు, అది అట్లా అంటది నన్ను అనని. అట్లా అంటేనే నాకు సంతోషం. కన్నయ్యేడే లోపల వన్నాడా? నిద్ర పోతాండు, ఇప్పుడే వన్నాడు. మరి ఇంకేంద్రా, అది అమ్ముతే ఒక 15-20 లక్షలన్నా వస్తాయి. ఇక డౌన్ పేమెంట్ నీ అట్లనే ఉంచుకో. డౌన్ పేమెంట్ వాటి నుంచి కట్టకు, అవి నీ సేవింగ్స్ కింద దాచిపెట్టుకో. రేపు పిల్లగానికి దేనికన్నా యూజ్ అవుతాయి చదువులకు. నేను ఇంకా కష్టపడతా డాడ్, ఇంకా కష్టపడి ఇంకా సంపాదిస్తా. సంపాదించుకోరా, ఎవరొద్దన్నారు, కానీ సేవింగ్స్ చేయాలి. ఓటి కొనుక్కోవాలి. వృద్ధ ఖర్చులు మాత్రం చేయొద్దు. మొత్తం 35 లక్షలు నేను గ్యారంటీ ఇస్తారా. ఒక 20 లక్షలు దిగు ఈఎంఐ. ఎట్లావు రిజిస్ట్రేషన్కి దానికి దీనికి 5 లక్షలు అవుతాయి. నీ సేవింగ్స్ అట్లనే దాచిపెట్టు. జాగా అమ్ముడు పోవద్దా డాడీ, టైం పడుతుంది. అమ్మకానికి పెట్టాలి, ఎన్ని వేయాలి? అది అంటే కొనేటట్టున్నారా? ఇప్పుడు మస్తు మంది అడిగిండ్రు నన్ను, నేనే సప్పుడు చేస్తలేను. అగో మీ అమ్మనైతే ఎప్పటి నుంచో అమ్మో అమ్మ అని పెట్టింది. నగలు కావన్నట్టు దానికి. అమ్మకి వదినకి నా ఫస్ట్ 5 నెలల జీతం నగలు చేయించుతా ఇద్దరికి. బంటిగా
ఏందిరా జుట్టు గట్ల కత్తిరించినావు? బంటి మొత్తం మారిపోయిండు. ఆఫీస్కి బాస్ అయిండు కదా, ఫార్మల్ వేర్లు వేస్తాడు. ఆ డ్రెస్కి ఈ జుట్టు సూట్ అవుతుందని నేనే చెప్పినానికి. ఇద్దరం పోయి వచ్చినాం కటింగ్ షాప్కి. ఎట్లుంది వదినా? హీరోరా, హీరోలా ఉన్నావు. నీకేంది? మంచిగా ఉన్నావురా, పెద్దోని అయినట్టు కనబడుతున్నావు. నీ పిల్లకు చూపించినావా లేదా నీ లుక్? ఏంది? ఏ పిల్ల? ఆఫీస్కి పోయినావా ఈ లుక్లా అని అడుగుతున్నా మామయ్య. ఇంకేడవైండు? పోతాడిగా. వదినా నన్ను బుక్కి ఏకే తల్లి. అన్న ఇల్లు కొంటున్నారా? ఈ ఇల్లే. మరి నువ్వేమన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకే డాడీ, కానీ ఇప్పుడైతే కాదు. ముందు వదినెక్కి అమ్మకి ఏమేం నాగలు కావన్నో అవన్నీ సాటిస్ఫై అయినాకనే వేరే దాంట్లో పెడతా. నాకు ఇప్పుడు నగలేమొద్దురా, నాకు ఇల్లే కావాలి. వాడు చేయించుతా అన్నప్పుడు చేయించని, వాడి ఇష్టం. ఒక కొడుకేమో నీ ఇల్లు కోరిక తీర్చుతాడు, ఒక కొడుకేమో నీ నగలు కోరిక తీర్చుతాడు. ఇంకేందే? నాకెందుకురా బంటి, అమ్మకైతే వేయించు. నాకు మా ఉన్నాయి. నేను ఎప్పుడన్నా అడిగిందా నిన్ను? నాకు నువ్వు కూడా అమ్మవే వదినా. నాకు అమ్మ నువ్వు ఇద్దరు ఒకటే. అమ్మ సరదా, వాని జీతం వాని ఇష్టం. వాడు సంతోషంగా ఏది చేయాలనుకుంటే అది చేయని. రేపు పెళ్ళైనాక ఎట్లుంటుందో పరిస్థితి, వాని ఇష్టం ఉన్నట్టు బతకని. మరి ఇల్లుకేం పెట్టవారా? ఇల్లుకి ఎందుకే అమ్మా, నాన్న నేను చూసుకుంటున్నాం కదా. నేను తర్వాత అంతా సంపాదించేది ఏం చేసుకుంటానే, అన్నయ్యకే ఇస్తా. నా చదువు మొత్తం అన్నయ్యనే చూసుకున్నాడు. కన్నయ్య చదువు మొత్తం నేనే చూసుకుంటా. వాడిని పెద్ద పెద్ద చదువులు చదివిపిస్తా. థ్యాంక్స్ రా బంటి. కనీసం ఉద్యోగంలో జాయిన్ కాకముందే ఈ మాటలు మాట్లాడుతున్నావు చూడు. చాలరా బంటి, నీ మాటలు చాలు మాకు. వాడిని ఎట్లా తయారు చేస్తానో చూడు వదినా. మరి ఇంకేంటిగా, ఈ ఇల్లు నా సొంతమైనట్టే. మరి ఏదైనా ఒక సీట్ అయ్యే జాములు ఏపో. ఇంత సంతోషపడ్డా మళ్ళీ నాకే పని చెప్తారు. బయట నుంచే మన స్వీట్ తెప్పియండి, నేనైతే ఇప్పుడు. ఏం తెస్తా మమ్మీ? ఏం స్వీట్ దేవన్నే? మీ మమ్మీకి బాదుషాలంటే ఇష్టం. ఏంది వదినా, డాడీ ముందట పిల్లా గిల్లా అంటావు. అరే మర్చిపోయినరా. ఎట్లున్నా వదినా, ఈ హెయిర్ స్టైల్ బాగుందా నాకు? సూపర్ హీరో లెక్కున్నావురా. ఫ్లాట్ అవుతుంది పో మీనాక్షి. ఫస్ట్ నాకు మీ అమ్మకు నగలు చేయించుతా అని బిల్డప్ ఇస్తున్నావా? నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు అట్లా అంటున్నావు వదినా? మీనాక్షికి డైమండ్ రింగ్ ఉన్నావట కదా. చెప్పిందా నీకు? నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకున్నావా? న్యూ ఇయర్కి కొన్న వదినా, అది నాకు ఎన్నో కొనిచ్చింది. దానికి ఇంతవరకు నేను ఏది కొనివ్వలే. కనీసం ఐ లవ్ యూ అన్న చెప్పిన వారదానికి? చెప్పినా నిన్ననే. ఇల్లు కొంటున్నామంటే మస్తు సంతోషంగా ఉందిరా నాకు. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉన్నది. ఏందిరా? త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నాం మేము. ఏంద్రా మీరు చేసుకున్నాడేంది? ఆయనతో చెప్పక చేయక గుళ్ళ వేసుకొని వస్తారేంది? గుళ్ళే కాదే, అది ఏమైనా పెళ్లి పెళ్లి అంటుంది. ఇంత చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటా అనుడేంద్రా? దానికి పెళ్లి గిల్లి అని కాదే, దాని దగ్గర నేను ఉండాలని అంతే. ఏందిరా నువ్వు పెండ్లాన పడితే సడన్గా? అసలు మా అమ్మాయికి మీ విషయమే చెప్పలే. నీకైతే ఏ భయం లేదేంద్రా? మంచిగా ఎగిలిస్తాను. నాకెందుకు భయం? ఈడ నువ్వు చూసుకుంటావు, ఆడ రాజేశ్వర ఆంటీ చూసుకుంటుంది. ఈ బంటిగాడు ఎందుకు ఇట్లా ట్విస్ట్ ఇచ్చిండు? మా అమ్మాయికి ఈ విషయం నేను ఎట్లా చెప్పాలని ఆలోచిస్తున్నా. అసలు ఒప్పుకుంటాడో ఏం చెప్తాడో, ఎంత రణరంగం అవుతుందో ఇంట్లో. ఈడేమో చక్కగా పెండ్లే అంటాడు. సరిత, అగో ఇట చూస్తుంది ఇది. ఏ సరిత, ఆంటీ. ఏం ఆలోచిస్తున్నావే? ఏటి బీరిపోతున్నావు? ఏం లేదాంటీ, ఏమో ఆలోచిస్తున్నా. సరే మరి ఇంటికి పోవుడే కదా, నువ్వైతే రెడీ అయి ఉండు. ఎప్పుడు పోవుడా ఆంటీ? మీ అత్తమ్మనైతే చెప్పిందా నీకు పోదామన్నదా? చెప్పిందా ఆంటీ? రాణి కూడా అంటున్నది పోదామని. ఇవాళ స్వప్న వస్తుందట. అది వచ్చినాక 4 రోజులైనాక పొమ్మంటాంది ఆ బద్మాష్ది. నువ్వైతే తయారుండే, పోదాం అందరం. మీ అమ్మకు ఫోన్ చేసినవానే, ఏమన్నది? ఏమంటది ఆంటీ? ఏమనలేదు. గిట్లా నిద్రకు పోతున్న రాణి వాళ్ళ ఇంటికంటే సరే మంచిది అంటున్నది. పోని పట్టించుకోకు నువ్వు, మేమందరం లేమావే నీకు. మీ అత్త ఎంత మంచిదే, చిలకతరికున్నది. ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం ఆంటీ. అవును, స్వీటేదే చెప్పిండు, రాజు చెప్పిండు. శరత్ కూడా కలిసిండు. స్వీట్ తెస్తా అన్నాడు బంటిగాడు. బంటిగాడు పెద్దగా అయిపోయాడు కదా,
వాడు అని హెయిర్ స్టైలు చూసినా ఇంతకుముందే. వాన్ గురించే ఆలోచిస్తున్నా ఆంటీ. మీ అత్తమామకు తెలుసావే ఈ విషయం బంటి గురించి, మీనాక్షి బంటి? మా అత్తమ్మకి చెప్పిన ఆంటీ. మామయ్యకు తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో. ఇక మెల్లగా చెప్పి కన్విన్స్ చేయాలి. వాళ్ళైతే మంచోళ్ళేనే. ఈడైతే పెళ్ళి అంటున్నాడు ఆంటీ డైరెక్ట్. ఎవరు, బంటిగాడా? అవునా ఆంటీ, ఇప్పుడే చెప్తున్నాడు. ఇప్పుడే పెళ్ళైందే. ఏమో ఏమంటాడో ఏమో, ఆడు జోకులు ఎత్తాడో అర్థం కాదు, నిజంగా అంటాడో అర్థం కాలే. సర్ప్రైజ్ అంటాడు, ఏందో అంటాడు. ఇక పిల్ల అవతలేనట్టున్నదే. ఏమైనా బంటి బంటి అంటదట. ఇక పిల్ల మంచిగా ఉండాలనే చూస్తారు వాళ్ళు కూడా. ఇక కొంచెం మంచి లేదు కదా, వాళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి డిప్రెషన్లు ఉంటుందట. మరి ఇప్పుడే పెళ్ళంటే ఇద్దరైతే మేజర్లే. సరే, ఇక అది ఇప్పటి ముచ్చట ఏం కాత్తి. ఆడికి అట్లే అంటాడు పెయిన్లని, కానీ పెయిన్లంటే వాటిగానే అవుతుందా? నువ్వు అవన్నీ ఆలోచించకే. నువ్వైతే తయారుండు, 2 రోజులలో పోదాం మనం. మీ అత్తమ్మ కూడా చెప్పిన పోదామని. 2 రోజులు వస్తుంది ఏంది, వస్తుందానే? వస్తా అన్నది ఆంటీ. నేను రమ్మన్నా. మామయ్య వస్తాడో రాడో తెలియదు కానీ అత్తమ్మనైతే వస్తుంది. సరే రాని. రాని ఏం చేస్తుంది ఆంటీ? మంచిగా ఉంటుందా? మంచిగానే ఉన్నదే. ఇక మీరు అటు ఓంగ కలుసుకునేరు తీయండ్రి. పిల్ల తల్లులాయే బయటకెళ్ళు లేదాయే. నువ్వుడు కాడిడ నిల్సోకు. ఇక ఇంటెనకకి అప్పుడప్పుడు వస్తా ఆంటీ, చిన్నానికి స్నానం పోయంగా చేయంగా. పో లోపల కొనాడు, అంత జిష్టి తలుగుతుంది పో. గిటు కూసోకపోయినా లోపలికి రోడ్కే ఎందుకు కూసోబడుతుంది? రోడ్కే ఏడ కూర్చున్నానే, లోపలికే ఉంటి. గటంతా రోడ్ లేదా, అటు పోరాదు వాళ్ళకు. వాళ్ళకి మా వస్తుంది. ఎవడో ఒకడు వచ్చి గుద్దుతే అప్పుడు తెలుస్తుంది నీకు. చెప్తినావు కదా. అంత పిసపిస ఎందుకు మాట్లాడతావు అక్క నువ్వు? సపడే కూకో. లేకపోతే ఏంది, చెప్తినాను అని చెడంగా చూడాలి. చూసేవుతి ఇవాళ పెద్దంగి వేసుకోలేవెందుకో? ఇవాళ సలెక్క పెడతాను లేదు కదా, అంతా మబ్బు పట్టింది. మరికి మంటేవాడు పెట్టమన్నాడు నిన్ను. నేను ఇవాళ గందుకే పెట్టలే, సలెక్కలేదని. మంట పెట్టి రాన్రో రాన్రో అని విలువడుతుంది. అయ్యో, నా పోషికి సలి పెడుతుందని పెట్టినా, అయితే ఏంది తీయలేవే? నా కోసం మా వేసినావు తీ. నీకోసం కాకపోతే ఇంకోళ్ళ కోసం చేస్తానని. అయ్యో అనపకాయ తెచ్చి వేసుకుంటే అయిపోవు, ఓల్చుకుంటా కూసుందు. తేవన్నా? టాపో, అనపకాయ ఎప్పుడు తెచ్చిండే? నిన్న సాయంత్రికి పట్టుకొచ్చిండు. గింజలు మంచిగా ఒలిసి ఉడకబెట్టుకొని పోన్కి వేసుకొని తిందాం. వట్టిగా పోన్కేసుకుంటే ఏం మంచిగా ఉంటుంది. కుడుములు చేసుకుందాం. ఈ అనప గింజలతో కుడుములు చేసుకుంటాడా ఎవడన్నా? మంచిగా గుడ్ల చిక్కుడుగా అదేలే. తెచ్చిన గుడ్ల చిక్కుడుకాయ కూడా తెచ్చిన, మంచిగా చిన్న గుడ్లకాయ, అన్నిత్తులే ఉన్నాయి అందులో. మరి ఇంకేంది, గా చిక్కుడుగాయతోటి అయ్యే కుడుములు. అనప గింజలు వేయకు, ఇత్తులు ఏమన్నా తక్కువ వేసుకోవాలి. చిక్కుడుగాయతోటే కమ్మగా ఉంటుంది. అద్దా అయితే చిక్కుడుకాయతోటే ఏమంటావా? చిక్కుడుకాయ కూరకు వనకత్తదని నేను అనుకుంటే. ఆ కుడుములల్లా వట్టి అనిపిత్తులెత్తే ఎట్లా పాడైతుంది. చిక్కుడుగాయ వేస్తే మంచిగా పొట్టుతోటి కమ్మగా ఉంటుంది. కొత్తిమీర ఉల్లాకు ఉన్నదా మరి? తెచ్చిండు, అన్ని తెమ్మన్నా. సాయంత్రికి వేసుకుందామా మరి కుడుములు? రేపేళ్ళ నుండి ఇత్తులు ఉడకబెట్టుకుంటే అయిపోయాయి. అన్నంలకు కూడా కమ్మగుంటాయి ఇత్తులు. ఒకటి పల్లి నూనె పొట్లను తెప్పించినావే, ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ కక్కత్తది. తెప్పించిన. అబ్బా, కుడుములు చేసుకొని మంచిగా పల్లి నూనెలో ముంచుకుంటా తింటే ఏమన్నా ఉంటాయా? యా నూనెలో ముంచుకొని తినుడు ఏం రోగాలే మీకు? మా అమ్మ ఎత్తుండే, పోనికి వేసి నీళ్ళు పోసి అందులో కుడుములు పెడుతుండే, కమ్మగా అత్తుండే అవి. అవి ఎట్లా పాడైతాయి? ఉప్మా తిన్నట్టు పాడైతాయి. గట్ల వేసుకోవద్దు. అట్టిగా ఉడకబెట్టుకోవాలి, పల్లి నూనెలో ముంచుకుంటా తినాలి, కమ్మగా ఉంటాయి. మీరు చేసినట్టు నాకు తినబుద్దే కాదు. అందులో ఇంత పులుసు పోసుకొని వీసుకొని తింటా, కానీ నేనైతే నూనె పోసుకోను. ఇక నీకోసం మళ్ళీ ఎవడు పులుసు చేస్తాడు? టమాటా సారు మా ఉన్నత్తి అక్క, తినని ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. మనమైతే నూనెలో ముంచుకొనే తిందాం, కమ్మగా ఉంటాయి. ఏంటి కమ్మగుంటాయి? ఆగో వచ్చిండు జిడ్డు మొకపోడు. కుడుములు రా వారి, మీకు ఇష్టమేనా కుడుములు? కుడుములా అంటే ఏంటి? ఉడుము తారీఖు ఉన్నాడు, ఇంటి కుడుములు అంటే తెలియదట. నువ్వు ఎందుకు చెప్తానవయ్యా గానికి? చెప్పకు. ఏ చెప్తేందే, ఓ రెండిత్తేం పోతుంది మీ కుడుములు పాడుగాను. కుడుములు కుడుములు అంటారు. నీకు తినబుద్ధి కాకపోతే మాకు కూడా తినబుద్ధి కావద్దా? ఇక బావా గట్లా అంటావేంటి మమ్మల్ని?
గట్లే అంటాడు. ఈయనకు కమ్మ ఉంటేనే కమ్మటి, మనకు కమ్మ ఉన్నాయి కమ్మటి గానే కాదు. కొంచెం జరుగుండ్రి, నేను కూడా కూర్చుంటా. ఏమో సలే పెట్టి మునుగుతలేదు, నీకెందుకురా? సరే గాని నాకు కుడుములు ఇయ్యండ్రి. అంటే ఏంటిదో తెలియదు కానీ. కుడుములంటే పెండాలరా, పెండ ముద్దలు తింటావారా? పెండనా? పెండనైతే గానే కాదు. పెండ అయితే నువ్వు గట్లెందుకు అంటావు? కమ్మ ఉంటాయి అన్నావు, నేను ఇన్న నీ మాట. అన్నింటావు నువ్వు, తినటానికైతే మాత్తావు. ఏమైనా పని చెప్తే రానే రావేమ్రా? అవునే గోసి అనికి నీ బియ్యం పోసి గిన్నె పట్టించుకొస్తాడు పిండి. ఏ నేను పోసియే, మొన్న గోధుమలు పోసిస్తే మొత్తం రవ్వ రవ్వ పట్టించుకొచ్చిండు. రొట్టెలు చేసుడే అత్తలేదు. అది గిర్నీ పాల్ట్ అక్క, నా పాల్ట్ కాదు. మెత్త పట్టమని చెప్పిండో లేదో, మొద్దుకు మొద్దాడ నిల్చున్నాడు కావచ్చు. ఆ నిట్ట మర్చినట్టు ఆడబడతాడు. ఫోన్ తీయలేవే, పోరన్నే ఏం తిడతారు. నువ్వు పోరన్వారా? ఆంబోతులు ఎక్కున్నావు. మామకున్నంత లేదు చిన్నత్తకైతే. ఇగో ఆయనను మామ అంటివి కానీ నన్నైతే చిన్నత్త అనకు. పిలుత అక్క అని విలువ, లేకపోతే నన్ను విలనే విలకు చెప్తానా. ఏ చెల్లె అని పిలుస్తా, అక్క అని పిలుచుడు ఎందుకు? పిలు మంచిదే, నీకు చెల్లెనంటే అందరు నమ్ముతారు. అబ్బా అంతా సలిసలి పెడుతుంది. ముక్కుల గొంతుల నసనస పాడైంది. స్వెటర్ వేసుకోకపోయినరత్తమ్మా. ఏమనం మీద నుంచి ఎన్ని వేసినా వేస్తేనే, లోపల నుంచి వేయాలి ఏది చేసినా. అబ్బో మా అత్తకు జ్ఞానోదయం అయినట్టున్నది. లోపల నుంచి అంటే ఏం చేసాడు అత్తమ్మా? ఏదైనా కషాయం చేసుకొని తాగాలి కదా. సి గా కషాయం పాడైపోను. ఎట్లా తాగుతారే అంత కక్క వచ్చినట్టుంటుంది సేదు. కొంచెం బెల్లం వేసుకొని తాగితే ఏం కదత్తమ్మా, తేనె కూడా వేసుకోవచ్చు. సి బెల్లం వేసినా తేనె వేసినా ఎట్లా పాడైతాయి అవి, కమ్మగుండయి. మరి ఇక తాప కొన్ని వేడి నీళ్ళు తాగాలి. ఏగా ఏ నీళ్ళు ఏం తాగుతారే, నీళ్ళు తాగినా కొద్ది మూత్రం వస్తుంది. ఇటు రాగుడు ఇటు పోగుడు, ఇటు రాగుడు ఇటు పోగుడు. బాత్రూంలో కూడా కాలు పెట్టబుద్ధి అయితే లేదు, చల్లగా పాడైంది. చెప్పులు వేసుకొని రత్తమ్మా. నేను మంచిగా చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇక ఇంట్లో. బర్రదానికి చెప్పులు వేసుకున్నాడు కూడా బద్ధకమే. తినమంటే ఏదన్నా తింటుంది, ఏమన్నా చేస్తుంది, ఎక్కడికన్నా పోతుంది కానీ పనులు మాత్రం చేయొద్దు దీనికి. స్వెటర్ వేసుకోమంటే కూడా దీనికి బాధనే. బరువు ఆయనతో చీరనన్నా కట్టుకుంటుంది రోజు, అది కూడా అటు మూట అటు ఇటే ఎత్తది. అన్నీ రాజుగారిని ఇంత దేశకోడి పట్టుకురమ్మనాలి. ఓ 2 కోళ్ళు పట్టుకొస్తే మంచిగా వేడి పుడుతుంది అది తింటే. దేశకోడి 2 కోళ్ళ 2 సరిపోగానే. నువ్వంటివి, నేను, బొంబాయిది, మీ అమ్మ, రాజు, ఓ మత్తు మంది ఉన్నారు. ఓ 3 అన్నది తెప్పియాలి కదా. స్వప్న వస్తుంది అన్నారు కదా అత్తమ్మ, ఇవాళ మర్చిపోయినరా? స్వప్న ఇప్పుడే ఫోన్ చేసిందే, ఇయ్యాల కాదట రేపత్తండట. వాళ్ళ కింద పని ఉన్నదట, రేపే వస్తారట. దీనికి వాళ్ళు వచ్చేదాకా కూడా అవుతలేదు. అది వస్తుంది, ఇవాళ ఏదో ఒకటి తిందామనుకున్నది. ఇక అది రాదని తెలియంగానే చలి పెడుతుంది, వేడి పుట్టియాలి, కోళ్ళు తింటా అంటుంది. అయ్యో ఇవాళ వస్తుంది అనుకొని మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఏ ఎదురు చూసుడు కాక నువ్వు ఏం చేస్తావు? ఏమన్నా పోయి చూస్తున్నావా? మీ అమ్మ నాన్న పోయి చూసి వచ్చిందన్న బిడ్డను. వాళ్ళ అమ్మ ఎట్లా పోతుంది? దీన్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళ అమ్మ పోతే? ఇక వదినేనైతే రెడీగా ఉంటుంది నన్ను ఏదో ఒకటి అనడానికి. సరే గాని నేను పోతా మరి. పోతున్నావా అది నేను? అయ్యో అది నేను పోతే నాకు మస్తు బాధ అవుతుంది. నీకు బాధ అయినట్టు కనబడతలేదే, ఇగిలిచ్చుకుంటే బాధ అవుతుందంటనవానే. ఏ అది ఇగిలిచ్చుడు కాదేనే, బాధలు గట్ల వస్తాయి నాకు మాటలు. ఎప్పుడు పోతున్నావు? ఇయ్యాలనే పోతున్నావా? అయ్యో ఇవాళనే పోదాం అనుకుంటున్నా. మరి చదువుకున్నావా అనే బట్టలు? బట్టలు జరుకున్నాడు ఎందుకే, ఒకటే రోజు అటు పోయి ఇటు అచ్చుడు. పెద్దమ్మను ఎప్పుడెప్పుడు పర్మనెంట్గా పంపిద్దామా అని ఉన్నది బర్రదానికి. పెద్దమ్మ పోతే నన్ను టార్చర్ చేద్దామని చూస్తున్నది. అరే రాజుగా, మీ అత్తనట దించిరాపోరా, బొంబాయికి పోతుందట. మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుంది, తొందరరా. నీ బొందా, బొంబాయికి పోతానేవాడన్నాడు ఇప్పుడు. నువ్వేంటివే నేను పోతాను కానీ బొంబాయికి కాదా, ఢిల్లీకి పోతావా? బొంబాయికి పోను, ఢిల్లీకి పోను. మరి ఆడుకోతావు? గోవా గిట్ట పోతాండేంది నువ్వు నన్నయ్య? ఇక అదొకటే తక్కువైందే మాకు. నువ్వు కూడా వస్తావా? నీ తమ్ముడు నన్ను ఏడ తీసుకుపోతాడు? గోవాకి పట్టుకుపోతాడా నన్ను? నీకు గంత కోరికుంటే పోదాం తీయే, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పోదాం. నీ బిడ్డ పోయిందానే ఏడుకన్నా హనీమూన్కి? ఏడాదినే పోయిండ్రు, 2 రోజులకు వచ్చేసిండ్రు. దానికి వాంతులు మోపైనాయి, ఏ కడుపులో బిడ్డ వచ్చింది, వచ్చేసిండ్రు. ఫస్ట్లోనే పోతా అనుకుంటే వాళ్ళ అత్త నెగలనీయలేదు. వాళ్ళ అత్త మీద పెడుతుంది.
ఇదే నాటకాలు ఆడి ఇక్కడికి వచ్చింది స్వప్న. ఇక్కడికి వచ్చేసరికి ఆయన అప్సెట్ అయ్యి తీసుకుపోనేలేడు. నువ్వు అంటే తల్లిగారింటికి వచ్చుడా, అంటే తల్లిగారింటికి వచ్చుడా. ఇక మెల్లగా ఆయనకు ఇష్టం ఉండి పోతా అనేసరికి గట్లయింది. మరి వీళ్ళు పోయినరా, రాజు వాళ్ళు పోయినరా? ఏ పోలే, ఆడేడ పోతాడు, ఆయనకి ఆఫీసే ఉంటుంది. మళ్ళీ ఇది రాని పోతే ఇంట్లో ఎవడు వండి పెట్టాలి. నువ్వేం చేస్తానవే బద్మాసానా? బిడ్డ పోవాలే కానీ కోడలు పోవద్దా? ఏం పోతారు, వీళ్ళకేమన్నా బగ్గా పైసలు ఉన్నాయా? వాళ్ళకంటే పైసలు బాగున్నాయి కాబట్టి ఇచ్చలవిడిగా ఖర్చు పెడతారు. బిడ్డ పోలేదు, కొడుకు కోడలు పోవద్దు, ఇదైతే పోతుందట. నువ్వే అంటువే నే పోదామా అని. నేనంటే ఏమనాలే నువ్వు? మనం ఇప్పుడు పోయి ఏం చెప్తాం వదినే, కొడుకును కోడల్ని పొమ్మంటా అనాలే. అంట నాదేం పోతుంది, నేను అస్సలనా. నన్ను తీసుకపోతే లేకపోతే లేదు. దా కూసాయనే, ఇంత కేడుకోతా నువ్వు చెప్పని లేదు. నన్ను కూసోమ్మని ఇది కూసునుడు కాదు, బర్రె కూసున్నట్టు కూసోని కూసోవే అంటాంది. ఏ నాకు కాలు గుంజితే నే కూసో. నువ్వు కూసున్నాక నాకేడ సందు ఉంటుందా ఈడ? ఈడ కూర్చోండి పెద్దమ్మ. ఏ నువ్వు కూసోవే, మంచిగా కూసో. మరి స్వప్నను తీసుకొస్తా పోయి, దాన్ని ఇప్పటివరకు నేను చూడ్డానికే పోలే. ఇక మళ్ళీ అదేమన్నా ఫీల్ అవుతుంది. పోయి తీసుకొస్తే వాళ్ళ అత్త కూడా కొంచెం సంతోషంగా ఫీల్ అవుతుంది. అమ్మని గీ పోతే పనంతా ఒడియెత్తాడు, అంటలన్నీ ఒడియెత్తాడు. మంచిగా తప్పించుకుందాం అనుకుంటాంది. నేనే చేస్తావాలి ఇప్పుడు. ఈ రాని ముఖం అంగడ పోతే రాని కూడా ఏది బాలింత అని కూర్చుంటది. ఏ నీకెందుకు అది శ్రమ, నేనే పోయి తీసుకొస్తాను బిడ్డను. శ్రమ ఏం లేదు, పోతా నేను. రాజుని తీసుకొని పోయి తీసుకొస్తా. ఏ అద్దాయి, నేను వీడుండి రెస్ట్ తీసుకో. నేను పోయేత్తతి, ఏం తిరుగుతావు ఊకే. అది ట్రానే బట్టే మళ్ళా దాన్ని చూడ్డానికి పోతా అనబడుతుంది. నేను పోతతి. బర్రెది పోతే ఈడ పని తప్పించుకోవచ్చు అని చూస్తుంది. మొత్తం మా అమ్మ మీద పెద్దమ్మ మీద పడుతుంది పనంతా. దానికి ఏమన్నా పెసలు తెప్పియాలి, వంట చేయాలి. దానికి నా బిడ్డకు వదిన ఎత్తే ఇష్టం, కమ్మ తింటది. కానీ దీనికి ఇవ్వాలింత నేనే సేని ఎవరెబ్దాన్ని. 3 నెలల దాకా దాంతో ఏదైనా పని చేయించినామంటే మూతి వాళ్ళకు కొడతా అని చెప్పిన. మూతి వాళ్ళ కొట్టడం ఎందుకు కానీ, ఏ గిట్ట గిట్ట కలుపుతా అయిపోయాని అది చెప్తే నేను మా ఎత్తా కానీ, ఏదన్నా 1-2 గిట్ట గిట్ట కలుపుతా అయిపోయా. గట్ల గట్ల కలుపుడు నువ్వే కలుపు. రేపిగా బిడ్డ వస్తుంది, అన్నీ వేసి పెట్టాలి, అన్ని రకాలు. దానికి అది అసలే బాలింత. కడుపుతోటి ఉన్నప్పుడు అన్ని రకాలు చేసి పెట్టాలన్నది, అసలే కడుపుతోటి ఉన్నదని. ఇప్పుడు బాలింతనట అన్ని రకాలు చేసి పెట్టన్నట. బాలింత ఎక్క నన్ను అన్ని రకాలు తింటుందానే. ఇప్పుడు అన్ని రకాలు తినద్దు, బాలింతప్పుడు నిదానంగా ఓర్చుకోవాలి, నాలుక కట్టుకోవాలి. అట్లా అంటారు కానీ అది నేను మంచిగా తింటేనే బండలు లెక్కుంటారు. మీ అమ్మ ఎట్లుంటుండే మంచిగా బండకు బండ. మా అమ్మ తిన్నదని నీకు చెప్పిందానే? ఆవు మా తిన్నదట, నాకు మా చెప్పింది. నేనెప్పుడు చెప్పినా బర్రెదానా, అన్న అబద్ధాలే. కూడలా నేను డెలివరీ అయినాక మస్తు తిన్నా, నువ్వు కూడా మంచిగా తిన్నా అని చెప్పింది నాకు. అందుకే నేను తిన్నా. అబద్ధాలు అడక్కే బర్రెదానా. ఏమో, మా అమ్మ తిన్నదంటే నేను నమ్మ. అది మొన్న చచ్చిపోయేదాకా కూడా గింతంతే తింటుండే, బుక్కెడే తింటుండే. నువ్వు చూడలేవనే, నువ్వు లేనప్పుడు మస్తు తింటుండే. నేనైతే గంజులు పెడదు పెట్టినా కొద్ది మింగుతుండే. ఓ అవలేదానా, నువ్వు తిన్నా పేరు చెప్తానవేందే? గంజులు ఖాళీ చేసేది ఎవతే నువ్వు అనేనా? నాకేదో మిగిలింది అడుగులు బొడుగులు గింతంత వారెత్తే తిందు. సరే మరి, స్వప్న వాళ్ళ అత్తకు ఫోన్ చేస్తున్నా, నేను వచ్చి తోలుకొస్తా అని చెప్తా. అగో మాల, నువ్వు నోరుముయ్యే వరకు. నా బిడ్డను తీసుకురావడానికి గిదుగోడేందో పెద్దరికం బాగా. హలో